తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు అందిన ఇప్పుడే తాజా శుభవార్త. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్నటువంటి మరో 2 గంటల్లో రిలీజ్ అయితే చేయనుంది. ఇక ఇప్పటి వరకు చాలామంది రైతుల ఖాతాలలో డబ్బులను క్రెడిట్ చేస్తూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 9,500 కోట్ల రూపాయలలో మనకి దాదాపు 2,000 కోట్ల రూపాయలను అయితే పూర్తిగానైతే జమ చేయడం అయితే జరిగింది. 70 లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు 22 లక్షల మంది రైతులకైతే డబ్బులను అయితే జమ చేయడం అయితే జరిగింది వారి బ్యాంక్ ఖాతాలలో. ఇక ముఖ్యంగా మనకి ఈరోజు మొదలుకొని రేపు 27వ తారీఖు నాడు కూడా చూసుకున్నట్లయితే ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఎన్ని ఎకరాల రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి వివిధ రకమైన రైతులు తెలుసుకోవాల్సినటువంటి కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక ఇదివరకే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కేబినెట్ మీటింగ్ సమావేశాలలో నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు 10 గుంటల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు పంట పండిస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తామని శాటిలైట్ ద్వారా సర్వేలు చేస్తూ ఫోటోలు తీస్తూ మనకి అర్హత జాబితాను అయితే సిద్ధం చేయడం అయితే జరిగింది. మనకి ఏదైతే 9,500 కోట్ల రూపాయలు రాబోతున్నటువంటి 9 రోజులలోనే రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయాలని ఇక్కడ అప్డేట్లు అయితే ఉన్నాయి. ఇక పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు, రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో రైతులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు ఇటు 2 సీజన్లకు కలుపుకొని వానాకాల యాసంగి రైతు భరోసా డబ్బులు 2 సీజన్లకు కలుపుకొని ఒకేసారి రైతుల ఖాతాలలో 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో ఫిబ్రవరి 19వ తారీఖు, 20వ తారీఖు నుంచి రైతు భరోసా డబ్బులను రిలీజ్ షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతుల ఖాతాలలో 10 గుంటల నుంచి మొదలుకొని 5 ఎకరాల లోపు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా అటు 500 రూపాయల బోనస్ డబ్బులతో పాటుగా 12,000 రూపాయలు ఎకరానికి 2 సీజన్ల డబ్బులు కలుపుకొని ఈ మార్చి 15వ తారీఖు లోపే అన్ని జిల్లాల రైతులకు, అన్ని ఎకరాల రైతులకు డబ్బులను అయితే పూర్తి స్థాయిలో 100% విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట. ఇక ఈ డబ్బులకు పంపిణీ విషయం భాగంగా ఏదైనా సందేహాలు, ఏదైనా ఇబ్బందులు మీకైతే కలిగితే మీ దగ్గరే ఉన్నటువంటి మండల్ వెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఏదైతే రైతు సహాయక కేంద్రాలలో మీరైతే దరఖాస్తు అయితే ఇవ్వండి. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ చేసుకోవాలి, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ కూడా చేసుకొని రెడీగానైతే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేసుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు విడుదల చేసిన వెంటనే వారి ఖాతాలలో జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.